అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు ఎదురుచూపు. అది కావలి రైల్వే స్టేషన్ మొత్తం రద్దీగా ఉంది. ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. వచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. టీ స్టాల్ వాళ్ళు, టిఫిన్ స్టాల్ వాళ్ళు వాళ్ళ వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. అంత బిజీగా ఉన్న స్టేషన్లో ఒక బల్లపై ఉదయం 4 గంటల నుంచి ఒక ఆవిడ అలాగే కూర్చొని వచ్చిపోయే రైళ్లను చూస్తూ ఉంది. అప్పటికే సమయం సాయంత్రం 7 గంటలు దాటింది. అయినా తను అక్కడి నుండి కదలటం లేదు. సమయం 7:30 కావస్తోంది. రంగి, పద ఇంటికి పోదాం. చీకటి పడుతుందాది. ఎప్పుడో సూర్యుడు రాకముందు వచ్చుండావు. పొద్దుపోయుండాది. ఊర్లో దీపాలేసే యాలయ్యింది. ఇంకాసేపు ఆగితే దీపాలార్పే యాల కూడా అవుతాది. ఊరంతా సద్దుమణిగింది. ఈడ నుండి 4 మైళ్ళు నడిస్తే కానీ మన ఊరు రాదు. ఈ యాలలో రిక్షా కూడా దొరకదు. నడిసే పోవాలా. మీ అమ్మ ఇంటికాడ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాది. నా మాటిని పదారంగి పోదాం. ఆగు నాయన, ఇంకో ట్రైన్ ఉండాదంట. అది చివరి ట్రైన్ అంట. ఆ ఒక్క ట్రైన్లో చూసి పోదాం నాయన. ఏడాది నుంచి చూస్తానే ఉండావు కదమ్మా. ఊరిలో జనాలందరూ మీ రంగీకి పిచ్చి పట్టింది, ఒక మంచి ఆస్పత్రిలో పెట్టు అని యాలాకోలం ఆడుతున్నారు. వాళ్ళకి పిచ్చి పట్టింది నాయన. ఆ చివరి ట్రైన్ నా మామ వస్తాడేమో. నేను ఎదురెళ్ళకపోతే నా రంగి నా కోసం బెంజుకొని ఎదురు చూస్తా ఉంటాదనుకుంటే కనీసం ఎదురైనా పడలేదనుకుంటాడు నాయన. ఇంకాసేపు ఆగు నాయన, పోదామని జాలిగా బతిమలాడుతున్న రంగి వంక బాధ నిండిన కళ్ళతో రత్తయ్య అలాగే చూస్తూ కాదనలేక ఉండిపోయాడు. సమయం 8 కావస్తుంది. ట్రైన్ ఆనవాళ్లే కనిపించటం లేదు. ఏంటి నాయన, ఇంకా ట్రైన్ రాలేదు? రోజు 8 ట్రైన్ వెళ్ళిపోయేది. ఇంకా ఎందుకు రాలేదు? కూసింత స్టేషన్ మాస్టర్ దగ్గరికి పోయి కనుక్కొని రాపో. రత్తయ్య స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, సారు 8 గంటలకు వచ్చే ట్రైన్ ఇంకా రాలేదు, ఏమైందయ్యా అని అడిగాడు. మధ్యలో ఏదో చిన్న ప్రాబ్లం ఉండి ఆపేశారంట. ఇంకో గంట సేపు ఆగితే కానీ ట్రైన్ బయలుదేరి రాదు అని స్టేషన్ మాస్టర్ సమాధానమిచ్చాడు. రత్తయ్య రంగి దగ్గరికెళ్ళి, ట్రైన్ ఆలస్యం అవుతాదంటమ్మా, ఇంకో గడియ పడతాదంట, పోదాం బా తల్లి, చీకటి పడిపోతుండాది. ఆగు నాయన, ఆఖరి ట్రైన్ పోయాక పోదాం. ఇంకా రంగి చెప్తే వినేలా లేదని రత్తయ్య రంగి పక్కన అలాగే కూర్చుండిపోయాడు. ఒక 10 నిమిషాల తర్వాత స్టేషన్ మాస్టర్ రూమ్లో నుండి బయటికి వచ్చి రంగి పక్కన ఉన్న టీ కొట్టులో టీ తీసుకొని తాగుతూ టీ స్టాల్ అతనితో మాట్లాడుతున్నాడు. మస్తాన్, ఎవరి అమ్మాయి? రోజు ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం లాస్ట్ ట్రైన్ వెళ్ళిపోయే వరకు ఎదురు చూసి వెళ్ళిపోతోంది. నేను వారం నుంచి చూస్తూనే ఉన్నాను. మీరు ఈ మధ్య వచ్చారు కదా సారు. వారం నుంచేంటి, ఏడాది నుంచి ఈ పిల్ల ఇలాగే చూస్తూ ఉండాది. మీరు కొత్త కదా స్టేషన్కి, మీకు తెలియదులేండి సారు. అసలు ఏమైంది మస్తాను? ఏముంది సారు, ఎటు చూసినా బీడు భూములు. వ్యవసాయం చేసుకుని బతుకుదామంటే చెరువులో చుక్క నీరు లేకపాయ. ఏదన్నా పని చేసుకొని బతుకుదామంటే చెయ్యటానికి ఏం పని లేకపోయే. ఏదో పొట్టకూటి కోసం, కడుపు తిప్పల కోసం పెళ్ళాం పిల్లల్ని పస్తుంచలేక ఏదో ఒక ఏజెంట్ని నమ్ముకొని దుబాయ్ వలసపోయి ఆడ గంజో గాసమో తాగి రూపాయి కూడబెట్టుకొని ఈడ పెళ్ళాం పిల్లలకి పంపి వాళ్ళు కడుపు నిండా భోజనం చేశారని తెలిసి వాళ్ళు కడుపు నింపుకొని ఎట్టో కట్ట కష్టాలు పడి బతుకుతున్నారు. రంగి మొగుడు కూడా ఇలాగే దుబాయ్ పోయాడు. 3 ఏళ్ళు దుబాయ్లో ఉండి తీరా బయలుదేరి మన దేశానికి వచ్చేటప్పుడు ఎయిర్పోర్టుకి ఆయన ఉండే తావుకి 3 గంటల ప్రయాణమంట. మన దేశం వాళ్ళు ఆ బస్సులో 20 మంది దాకా ఉండారంట. అయితే దారిలో ఏమైందో ఏమో, ఎవరో టెర్రరిస్టులంటయ్యా వీళ్ళందరినీ బస్సుతో కూడా ఎత్తుకెళ్ళిపోయారంట. వాళ్ళ మనిషి ఎవరో మనోళ్ళ తాట ఉన్నాడంట. ఆయన ఒగ్గిద్దగాని మనోళ్ళని ఇడిసిపెట్టమని అంటున్నారంట. మన
గవర్నమెంటోళ్ళు వాళ్లతో మాసానికి ఓసారి మంతనాలు జరపటం, అవి పెద్దగా ఫలించకపోవటం, మనోళ్ళని నెలకొక్కసారి చంపి పార్సల్ చేసి పంపటం. ఏడాది నుంచి ఇదే జరుగుతుండాది. ఈ రంగి ఏమో పిచ్చిదానిలాగా ఏడాది నుంచి ఇలాగే రోజు వచ్చే ఎదురు చూస్తా ఉండాది. దాని మామ పానాలతోనే తిరిగొస్తాడో పెట్టెలో తిరిగొస్తాడో ఏటి అవుతాదో ఏంటో. ఇదంతా విన్న స్టేషన్ మాస్టర్ గుండె తరుక్కుపోయింది. తనకి తెలియకుండానే తన కళ్ళల్లోంచి సన్నని నీటిధార. ఈ రోజుల్లో కూడా ఇంతగా ప్రేమించి ఎదురు చూసే వాళ్ళున్నారా అనుకున్నాడొక్క క్షణం. ఆ దేవుడి దయ వల్ల అతనికి ఏమీ కాకుండా వస్తే బాగుండు. ఒకవేళ తనకేమైనా అయితే ఈ అమ్మాయి బతకదని మనసులో అనుకుంటూ రంగి కూర్చున్న దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, ఇప్పుడే దుబాయ్ నుంచి ఫోన్ వచ్చింది. ఎవరో రంగి మావంట. పేరు ఏదో చెప్పాడు, మర్చిపోయాను. ఏంటి సారు, మా మామ ఫోన్ చేశాడా? రంగి అంటే నేనే అయ్యా. అవతల ట్రైన్లో ఉన్నాడంటనా అని ఆతృతగా ఆశ నిండిన కళ్ళతో స్టేషన్ మాస్టర్ని అడుగుతుంది రంగి. ఈ వీడియో చివరి వరకు చూసే ముందు ఒక లైక్ చేసి స్టోరీ చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్ వలన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలనిపిస్తుంది. అది కాదమ్మా, దుబాయ్లో ఫ్లైట్కి ఏదో రిపేర్ ఉందంట. అక్కడ వర్షం పడుతుందంట. వర్షం తగ్గగానే రేపో మాపో వచ్చేస్తా అని చెప్పమన్నాడు. అయ్యో అవునా సారు, మా మామ ఫోన్ చేసినప్పుడు నన్ను పిలిస్తే నేను మాట్లాడేదాన్ని కదా. అది చాలా దూరం నుంచి వచ్చిన ఫోన్ కదమ్మా. నిన్ను పిలిచినా వచ్చేలోపు కట్ అయిపోతుంది. మళ్ళీ ఫోన్ చేస్తే మీ రంగి నీ కోసం ఎదురు చూసి పోయిందని చెప్పు సారు. సరే అమ్మా, తప్పకుండా చెప్తాను. నువ్వు ఇంక ఇంటికి వెళ్ళు. రత్తయ్య స్టేషన్ మాస్టర్ వంక ఒక కృతజ్ఞతా భావంతో చూసి నమస్కారం పెట్టి రంగిని తీసుకుని ఇంటి దారి వైపు కదిలాడు. స్టేషన్ మాస్టర్ వీళ్ళు కనిపించే కనుచూపు మేర వరకు అలాగే చూస్తూ నిలబడిపోయాడు. రంగి మాత్రం దారి పొడవునా తన మావ కబుర్లు చెప్తూ ఉంది వాళ్ళ నాన్నతో. నాయన, నువ్వు తలిలో వణుకుతూ పొలంలోకి పోతున్నావని మావకి చెప్పాను. నీకోసం ఒక మంచి రగ్గు కొన్నాడంట. అలాగే ఒక సెల్లుల లైటు కూడా కొన్నాడంట. అమ్మకేమో కళ్ళు సరిగా కనిపించడం లేదు కదా, కళ్ళద్దాలు కొన్నాడంట. మరి నీకేమీ కొనలేదా రంగి? నీకేం కావాలని అడిగాడు నాయన. నాకేమీ వద్దు మావా, నూరా అదే సాలని చెప్పాను. మామ వస్తే ఇంకా ఎల్లనియ్యను కూడా నాయన. ఇక్కడే ఉండి ఏదో ఒక పని చేసుకుని బతుకుదామని చెబుతాను అని రంగి దారి పొడుగునా చెప్తూ పోతూనే ఉంది. రత్తయ్య ఉపికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని అలాగే వింటూ పోతూ ఉన్నాడు. రంగి ఎదురుసూపుగానే మిగిలిపోతుందా, లేక విధి వీరిద్దరినీ కలుపుతుందా? ఇంత మంచి కథను మనకు అందించిన మాధురి రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.